హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఈ స్వామివారు అందమైన ప్రకృతి ఒడిలో అయితే స్వయంభుగా వెలిశారు. స్వామి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే స్వామివారి చరిత్ర వింటూ ఉంటే వినాలనిపించే చరిత్ర స్వామివారిది. ఆ లీలలు, ఆ మహిమలు అవన్నీ మీకు తెలియాలంటే పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. మనం ఇప్పుడైతే స్వామివారి దర్శనం తర్వాత అర్చకుల ఇక్కడ గ్రామస్తుల మాటల్లో అయితే మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. పదండి. ఈ ఆలయంలో అడుగుపెట్టగానే మనకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. తిరుమలలో అయితే మనకు ఎటువంటి అనుభూతిని ఇస్తుందో మనకు ఇక్కడ కూడా అటువంటి అనుభూతిని ఇస్తుంది. స్వామివారి దర్శనం నిజంగా తిరుమల చేసినంత దర్శనం అనుభూతిని కలిగిస్తుంది మనకు. ఈ స్వామివారిని దర్శించితే చాలా అద్భుతమైన స్వామివారి మహిమలు, చరిత్ర తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ వంతు 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే స్వామివారి చరిత్ర అంతటి అనుభూతిని ఇస్తుంది, మాటల్లో చెప్పలేము. వింటూ ఉంటే వినాలనిపించే స్వామివారి చరిత్ర నిజంగా అద్భుతం. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది మేము వచ్చిన టైంకి. ఇక్కడ పుట్టి వెంట్రుకలు కూడా తీస్తారు. ఎక్కడ కానీ స్వామివారికి నాన్ వెజ్ అయితే పడదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా గొర్రెలను, కోళ్ళను కోసి వండుకొని తిని వెళ్తారు. అది కూడా ఎందుకు కోస్తారనే చరిత్ర కూడా మనం ఇక్కడ మా గ్రామస్తుల మాటల్లో తెలుసుకోవచ్చు. ఇక్కడ హనుమంతుల వారు మనకి ప్రధాన ఆలయంకి పక్కకైతే ఈ ఆలయం ఉంటుంది. స్వామివారిని చూడండి, ఇందులో నుండి అయితే చూపిస్తాము. తర్వాత మనము ఆ దివ్యమూర్తిని దర్శించుకుందాం పదండి. స్వామివారి ప్రధాన ఆలయం గర్భగుడి ఆలయం పక్కకి అయితే మనకు ఆండాలమ్మవారు అలాగే మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు ఆండాలమ్మవారు. ఆ దివ్య దర్శనం తర్వాత మనము మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుందాం. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు తర్వాత ఆ దివ్యమూర్తిని అయితే మనం దర్శించుకుందాం. ముందుకు వెళ్ళి ఇక్కడ ఆలయ చరిత్ర గురించి ఇక్కడ గ్రామస్తుల మాటల్లో మనమైతే తెలుసుకుందాం. నమస్కారం స్వామి. ఇక్కడ స్వామివారి వివరాల గురించి కొంచెం వివరించండి మాకు. ఇక్కడ స్వామివారు అంటే 470 సంవత్సరాల క్రితం మాట పెద్దలు చెప్తే విన్న చరిత్ర. అయితే ఇక్కడ మా దగ్గర కులశేఖర అయ్యగారు అని ఒక అయ్యగారు ఉండేనట. అప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గర్భవతి అయిన సందర్భంలో కూడా ఆమె తల్లిగారింటికి డెలివరీ కోసం పోయిన సందర్భంలో ఆయన గుడికి ఇంటి దగ్గర చిన్న గుళ్ళే ఆయన పూజ చేసుకుంటాడు. ఆ సందర్భంలో ఏం చేసిందంటే నైవేద్యం వండుకొని అక్కడ పెట్టి మంచినీళ్ళ కోసం పోయినాడు. బావి దగ్గరికి పోయే సందర్భంలో ఒకటి ఏం చేసినాడంటే పిల్లి కూనలు నాడు, చిన్న కూనలు. అయితే అవి మళ్ళీ నైవేద్యాన్ని ఖరాబ్ చేస్తాయని చెప్పి ఆ కూనలు తీసి ఒక కుండలో పెట్టి 2 కూనలను మూత పెట్టేసి బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకుంటానికి వెళ్ళిండట. వాటర్ తీసుకొని వచ్చేటప్పుడు మంచినీళ్ళు తీసుకొని వస్తాడు. పూజకు బావి నుండి తెస్తారు కదా, ఆ తెచ్చే సందర్భంలో కూడా ఇంటికి వచ్చేసరికి ఒక మనిషి వచ్చి ఇంటి ముంగట, అయ్యగారు నేను పలానా ఊరు నుంచి వచ్చాను, వాళ్ళ అత్తగారు ఊరు నుంచి వచ్చిన ఇట్లా జరిగింది. ఆ పుట్టిన పాప బతికున్నాడు, కానీ ఆమె మీ అమ్మగారు జరిగిపోయారు అనగానే ఈయన తీసుకుపోయి వాటర్ అక్కడ పెట్టేసి నైవేద్యం పెట్టకుండానే దాని వెళ్ళిపోయినాడు ఊరికి. పోయిన తర్వాత అక్కడ దాన సంస్కారాలు అన్నీ చేసుకున్నాడు, అక్కడే ఉన్నాడు. ఈరోజు వేయండి ఇలా దానం చేసిండు, రేపు కూడా అక్కడే ఉన్నాడు. ఎల్లుండి 3వ రోజు కార్యక్రమం ఉంటుంది, చేసుకున్నది మళ్ళీ వద్దామని చెప్పి అక్కడ అయిపోయిందట. ఆ 3వ రోజు కార్యక్రమం చేసిన సందర్భంగా ఈయన గుర్తొచ్చిందట. ఏమని, నేను కూనలను కుండలో పెట్టి వచ్చేసిన వాటి పరిస్థితి ఏంది
అని చెప్పేసి అక్కడ ఎటు పోదాం అని చెప్పిన అడిగినా కూడా చెప్పకుండా వచ్చే వరకు 2 కూనలు మరణించిందట. మరణించిన దాన్ని చూసి తట్టుకోలేక అప్పుడు ఇక్కడ బాబు అక్కడే ఉండొచ్చు, పుట్టిన బాబు వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఈయన ఏం చేసినప్పుడు ఇక నాకు ఇదేదో పాపం ఉందని చెప్పి నాకు ఈ పాపం పోవాలంటే నేను స్వామివారి దర్శనం చేసుకోవాల్సింది తప్పదే అని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కాలినడకనే దేవస్థానానికి వెళ్ళిపోయినాడు, తిరుమల తిరుపతి దేవస్థానానికి. అట్లా ప్రతి సంవత్సరం 6 నెలలు అక్కడ అటు ఒక మళ్ళీ 6 నెలలు ఇటు. ఇక్కడ వచ్చి ఒక 2 నెలలు ఉండేది. అంటే నా 3 నెలలు పోతుండే వచ్చి 3 నెలలు వస్తుంటే మిగతా టైం ఇక్కడ గడుపుతుండే. అట్లా నా పోతూ ఉన్న సందర్భంలో కూడా ఈ చివరి ఆయన చివరి దేశంలో అంటే ఆయన వృద్ధాప్యం క్షీణించే దేశంలో ఇంకా లాస్ట్ సారి దేవునికి ఏమైనా మొక్కినాడంటే, స్వామి ఇదే నా చివరి దర్శనం, ఇంకా నా నుంచి మళ్ళీ వచ్చిపోవడం కాదు, చేతనే కాదు, ఇక నేను రాలేను సార్, నువ్వే ఏదైనా నన్ను చూసుకోమని చెప్పి వచ్చేసి ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ ఈయన ఎప్పుడైతే దర్శనానికి వెళ్ళే టైం దగ్గరికి వస్తుందో ఆ టైంకు ముందు ఒక వారం ముందు వచ్చి కళ్ళ కనిపించి, అరే నేను నీ దగ్గర వచ్చి ఉన్నారా, మీ ఊరుకు పనివాడు దిశలా చిన్న గుట్ట ఉంటుంది, ఆ గుట్ట దగ్గర మంగ చెట్టు ఉంది, మంగ చెట్టు దగ్గర వచ్చి నీకోసం ఉన్నారా, నువ్వు రేపు నా దగ్గర రామని చెప్పి కళ చెప్పినాడు. చెప్తే ఆయన కొద్దిగా నెగ్లెక్ట్ చేసినాడు ఆ సందర్భంలో, ఏమో కళ దేవుడు కాబట్టి వచ్చినాడు. ఆయన మళ్ళీ మనకు అట్లే ఊరుకుంటే మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కళ్ళకి వచ్చినాడు. కళ్ళకి వచ్చిన సందర్భంలో కూడా నేను చెప్తే నీకు అర్థమైతే లేరా చెంపై ఒక దెబ్బ కూడా కొట్టినాడు కళలు. అప్పుడు పిడా తెలివైందట. తెలివైన తర్వాత ఊళ్ళకి పొద్దున పోయి పెద్ద మనుషులకు అందరూ రేపు ఇట్లా సంగతికి ఇట్లా కలెక్షన్ చేయాలి అంటే పెద్దలు కొద్దిగా భక్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసినట్ట, సరే మరి పోదాం ఒకసారి, ఎందుకంటే మరి పోయి చూద్దాం నిజమో కాదు చూస్తే తెలిసేదని చెప్పి ఆ ఊళ్ళో పెద్ద మనుషులు జమ. అప్పుడు ఇదంతా అడవి ఉండేది, మొత్తం అడవి. ఈ అడవి ఉన్న సందర్భంలో ఆ ఊళ్ళో దప్పులు పట్టుకొని సప్పులతోని, ఎందుకు దేని కుర్ర జంతువు దగ్గర రాకుండా ఉండడానికి కోసమే సప్పులు, దేవుడు ఉద్దేశంతో కాదు వాళ్ళు. ఆ సప్పుడుతో అయితే అప్పుడు వెనకడ అట్లే ఉండే జంగల వాళ్ళంటే శబ్దం చేసుకుంటూ పోదురు కదా, అట్లా దప్పులు పెట్టుకుని ఒక 50 మంది దాకా వచ్చి చూసేసరికి ఇక్కడ స్వామివారు ఇప్పుడు గుండు ఉంది కదా, పెద్ద గట్ట, ఈ బండ కూడా మనకి అడ్డ ఉంది. ఆ బండ జాయింట్ అయి ఉండే బాబద్ది, జాయింట్ అయి ఉండేదే కానీ ఆ జాయింట్ వలిగి మళ్ళీ ఈ గుండు కూడా మళ్ళీ ఒక పక్క మొత్తం 3 చెప్పారు, 1 2 3 అయినాయి. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ దేవుడు నిలిచినప్పుడు ఈయనగా చూస్తే మాత్రమే కనిపిస్తుంది, ఇట్లా కనిపించదు. అప్పుడు ఇట్లుండే సైడ్ ఉండే, నా వరకు కూడా అట్లే ఉండే. జస్ట్ మేము నిర్మాణం చేసేటప్పుడు మళ్ళీ దాన్ని బయటికి రావడం చూడడానికి కోసం కట్ చేసి తీసేసాం. అట్లా ఏర్పడి ఆ తిరగడానికి కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నది, చుట్టూ తిరగడానికి స్వామివారు. ఆ గుండు దేవుడు నడిచిన్నాడు, ఇటు గుండు వాళ్ళకి ఇట్లా ఓపెన్ అయి ఉంది అన్నట్టు, ఇట్లా ఈ యాంగిల్లో. అయితే అట్లా ఏర్పడ్డది. అప్పటి నుంచి ఎప్పుడు ఈయన ఏకాదశి రోజు వచ్చినట్టు వీడికి, ఆ ఏకాదశికి ఇక్కడ కళ్యాణాలు జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఏది ఏ మాసం అంటే ఏ తెలుగులో నాకు మాసం అంతా గుర్తుగా మేలు ఎక్కువ 90% మేలు వస్తుంది. మేలు వచ్చాయంటే నాకు తెలిసి అప్పుడు తెలుగు మాసం ఏమవుతుందో కానీ కొద్దిగా ఐడియా లేదు, ఉంది కానీ కొద్దిగా ఐడియా వస్తలేదు. ఆ మాసంలో మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుంది. ప్రతి సంవత్సరం పున్న తెల్లారి రథోత్సవం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. పున్న తెల్లారనగా పున్ననాడు రథం అని అంటాం, ఎందుకంటే అంటే ఈరోజు పున్నాం కదా, ఈరోజు నైట్ మబ్బులో 3 గంటలకు స్టార్ట్ చేస్తూ ఉంటుంది తెల్లారేటప్పుడు. ఉన్ననాడే రథం అన్న శబ్దం ఏమవుతుంది కానీ మనకు తెల్లారి మాత్రమే రథం తిరుగుతూ ఉంటుంది. రాత్రి 3 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తారు ఇక్కడ, దిష్టి కుంభం కానీ అది కానీ అవన్నీ 3 గంటలకు స్టార్ట్ చేసి పొద్దున 5 గంటల వరకు దేవుణ్ణి దర్శనానికి పెడతారు రథం మీద. అక్కడ నుంచి 11-12 గంటల దాకా దర్శనానికి ఇస్తారు. తర్వాత 12 తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చి దేవుళ్ళకి వెళ్ళిపోతారు. ఈ దేవుడు ఇట్లా ఉండగా ఈయన చివరి దగ్గర కొడుకుని తీసుకొచ్చుకున్నాడంట. ఆయన పేరు వెంకటాచార్యులో ఉన్న వాళ్ళ కొడుకు పేరు. అప్పటి నుంచి ఈ ఇంటిలో ఎందుకో మరి ఈ 470 సంవత్సరాలు చూస్తాడట. ఒక్కడే భార్య, పిల్లలు మాత్రం ఒకడే అబ్బాయి మాత్రం. పిల్లలు ఆడబిడ్డలు ఎందరినో ఉంటారు కానీ అబ్బాయి మాత్రం ఒక్కడే. కానీ ఇప్పుడున్న వాయిగారికి వచ్చేవారికి మాత్రం ఆ ఒక్కడు కూడా లేడు పాపం. ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు. ఉంటే అట్లే సంతానం పెరుగుతూ ఉంటే మనకు ఉంటే ఈయన వంశస్థులలో ప్రతి కుటుంబానికి ఒక కొడుకు. ఇప్పుడు ఈ అయ్యగారు చివరి అయ్యగారు మాకు. తర్వాత ఇక 2 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి వీళ్ళ అక్క వాళ్ళ కొడుకు మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ పూజారిగా ఉంటాడు అని ఒక నిర్ణయం ఉన్నారు. అయితే ఈ ఆలయం ఇక్కడ నేర్చిన తర్వాత రాగా ఒకసారి ఏమైందంటే ఇంకా దీని వెనక పులి నివాసం ఉంటాడు, సూర్యకుంటుండే బ్యాక్ సైడ్ ఒక పులి నివాసం ఉన్నాడు అప్పుడు ఈ జంగల్లో. అయితే మేకలను వాటిని ఎడ్లను చంపి చేస్తుండాడు. అప్పుడు ఒక కుర్ర ఆయన మారే, ఆయన పేరు ఏంటంటే యముండ్ల మారే అనే ఒక మనిషి, మంచి ఆజాన్ బాబుడు అన్నట్టు. ఆయన గొర్రెలు తింటుంది, ఇవన్నీ మేము బతకలేకపోతాను కురువలు అని చెప్పి ఒకసారి ఏం దీన్ని చంపుతా అని చెప్పి ఉద్దేశం వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాడు. కానీ అయ్యా ఈ స్వామి నేను ఈ పులిని చంపాలనుకుంటున్నా, నేను లేకపోతే నేనన్నా వెళ్ళిపోతా, అది నన్ను చంపని నేను దాన్ని చంపుతా, అయ్యా నీ ఆశీర్వాదం ఉంటే నేను బతికేసినట్టుగా నీకు శిఖరం కడతా,
అప్పుడు బండ మీదనే శిఖరం కడతా అని మొక్కి అప్పుడు గొంగడి ఉంటుంది కదా వాళ్ళకు. ఈ గొంగడి మొత్తం షేకి మొత్తం చుట్టుకొని నిండుగా చిన్న గొడవలు ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూర వాళ్ళకు. ఆ సొనకలకు పోయేసరికి నేను చూడగా నోరు చేసి చుట్టుకొచ్చేసరికి చేయి నోట్లో పెట్టి గొడవలతో తలకాయన కొట్టి అని చంపించింది. చంపిన తర్వాత ఆయనకి ఏమనిపించింది, ఆయన మందలకి ఒక మంచి మాకపోతుని తీసుకొచ్చి దేవునికి శిఖరం కట్టి మాకపోతుని తీసుకొచ్చి ఇక్కడ బలిచ్చి వంట చేసుకొని ఇక్కడ తిని వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి దీనికి ఆచారం పడిపోయింది. ఇక్కడ మాకలు కోసుడు అట్లాంటిది అందుకు అది ఆనవాయితీ వస్తుంది ఇప్పటికి. అదే ఇప్పటికి మేము అద్దంటే కూడా కోపం చేస్తారు, వాళ్ళ లక్షణం మామూలు తిరుగుతారు. మేము తాతల నుంచి వద్దాను నువ్వు నాకు చెప్పడానికి అని కూడా అంటారు. అన్నారు మేము విన్నాం అట్లాంటి. సరేలే ఇలా మా భక్తిని మనం కాదనకూడదని చెప్పి ఇక్కడ వద్దు కానీ అక్కడ అని చెప్పి ఒక పక్కకు పెట్టేసాం. ఇక్కడ మొక్కుంటారు పోయి ఆడ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏం జరిగిందంటే మా చెరువు నిర్మాణం జరుగుతుందంటే కాంట్రాక్టర్ కొన్ని నెలలైనా ఆయన అనుకున్న వర్క్ అసలు అయితే లేదంట. ఎవరో చెప్పినట్టు ఆయన ఏమని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, స్వయంగా ఉన్నాడు, మీరు అతను అక్కడ దేవునికి మీరు ఏమన్నా ఇది చేద్దాన్ని మీరు మొక్కుకోండి మీ పని అవుతుంది కావచ్చు అని చెప్పగానే వీడికి వచ్చి దేవుని దండం పెట్టుకొని నా పని అనుకున్న టైంలో కూడా పూర్తి అయినట్టయితే నీకు మండపం నిర్మించిపోతా అని చెప్పి మొక్కున్నాడట. మొక్కుంటే ఆ చెరువు ఈ అనుకున్న లోపల అయిపోయిందట. వచ్చి దీనికి ఆరుగాల మండపం ఒకటి చిన్నది కట్టిపోయాడు, తీసేసాం మనం ఉండేది. ఆయన కట్టిన మండపం, మారయ్య కట్టిన శిఖరం. ఇది ఎప్పటిదాకా మొన్న 2014-15 దాకా అదే ఉంది. జస్ట్ 2014-15 మేము దీన్ని మళ్ళీ డిస్మెంటల్ చేసి మళ్ళీ దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని ఉత్సవాలు కూడా జరిగినాయి. అంతకుముందు ప్రతి సంవత్సరం గదే మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండే. అది దీన్ని ఏమంటామంటే పాంచానికం, సప్తానికం కాదు, పాంచానికం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అయితే ఇప్పుడు ఇది నిర్మాణం అయిన తర్వాత మాత్రం కొంచెం ఇక నెలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కళ్యాణం అని అట్లాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది ఆలయ చరిత్ర. ఇట్లా ఈ 2 ఇద్దరు భక్తులు అది నిర్మించిన ఇంకా చాలామంది భక్తులు వేరు వేరు రకాలు ఉన్నారు. కానీ అంతా పెద్ద స్టోరీ అవుతుంది. ఇక అప్పటి నుంచి అయితే వెంకటాచార్యులు లేకపోతే జగన్నాథాచార్యులు, వెంకటాచార్యులు జగన్నాథాచార్యులు ఇదే నమ్మని. ఇప్పుడు మా చివరి అయ్యగారు ఇప్పుడు వెంకటాచార్యులు, ఇప్పుడు ఈయన పూజారి. ఆ ఇంట్లో సంతానం మాత్రం ఎప్పుడు ఒకరే. అప్పటి నుంచి ఇంచుమించు 470 సంవత్సరాలు దాకా అవుతుంది. ఇది చరిత్ర స్వయంగా తెలిసింది. చాలా సంతోషంగా అమూల్యమైన తెలుసుకున్నారు కదా ఆలయ చరిత్ర గురించి. అయితే మనం వింటూ ఉంటే ఇంకా వినాలనిపించే అద్భుతంగా ఉంది ఇక్కడ ఆలయ చరిత్ర. నిజంగా స్వామివారి దర్శనం చేసుకున్నాక కంట్లో నుండి నీళ్ళు కూడా వచ్చాయి నాకు. అంత అద్భుతంగా తిరుమలలో ఎంతటి అనుభూతి అయితే కలిగిందో నాకు ఇక్కడ చాకుంట వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా అంతటి అనుభూతిని ఇచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ స్వామివారిని దర్శించి చూడండి. నిజంగా అది చెప్పలేని మాటల్లో అంత అద్భుతంగా ఉంది స్వామివారి లీలలు, స్వామివారి చరిత్ర. మన వీడియోలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నట్టయితే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకొన్ని పురాతనమైన ఆలయాలు మీ ముందుకు తీసుకురావాలి అంటే మీరు సహకరిస్తేనే మా వల్ల అవుతుందండి. ఉంటాను. బాయ్.